ఓం నమ శివాయ. చెడు కాలం వచ్చే ముందు మనకు ముందుగా కనపడే ముఖ్యమైన 5 సంకేతాలివి. వినండి. ఒక వ్యక్తికి లేదా ఒక కుటుంబానికి చెడు జరగబోతుంది అంటే కారణాలు ఇవే అని తెలుసుకోండి. చెడు సమయం రాబోయే ముందు ప్రకృతి అలానే మన చుట్టూ ఉన్న పరిస్థితులు కొన్ని సంకేతాలు మనకు స్పష్టంగా చూపుతాయి. ఆ సంకేతాలను ముందుగానే గుర్తించి జాగ్రత్త పడితే ఆపద నుండి సులువుగా బయటపడచ్చు. ఆ సంకేతాలను గుర్తించిన వారే తెలివైన వారు. నిర్లక్ష్యం చేసిన వాళ్ళు నాశనం అయిపోతారు. కాబట్టి జాగ్రత్తగా వినండి. దురదృష్టం లేదా చెడు కాలం రాబోయే ముందు మనకు కనపడే లక్షణాల గురించి ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటి సంకేతం, ఇంట్లో పచ్చని మొక్కలు ఒక్కసారిగా ఎండిపోవడం. అవును, ప్రకృతికి మనిషి జీవితానికి ఉన్న సంబంధాన్ని చాలా లోతుగా వివరించారు. ఇంట్లో పచ్చని మొక్కలు, ముఖ్యంగా తులసి మొక్క అకస్మాత్తుగా ఎండిపోవడం అనే అంశాన్ని ఒక బలమైన హెచ్చరికగా మనం భావించాలి. హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పచ్చదనం అంటే శుభానికి, అలానే సంపదకు చిహ్నం. నిజమే కదా. ఎక్కడైతే పచ్చని మొక్కలు అకస్మాత్తుగా మరణిస్తాయో, వాడిపోతాయో అక్కడ దరిద్రం అడుగు పెట్టబోతుందని అర్థం. మొక్కలు ఎండిపోవడం అనేది ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి పెరుగుతోందని సూచిస్తుంది. ఇది రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతం. అనవసరమైన ఖర్చులు పెరగడం లేదా వ్యాపారంలో నష్టాలు రావడం లాంటివి జరిగే అవకాశం ఉంది. ఇవి మనల్ని ముందే హెచ్చరిస్తాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇతర మొక్కల కంటే మరీ ముఖ్యంగా తులసి మొక్క ఎండిపోవడం అత్యంత ప్రమాదకరం. తులసి మొక్క ఉన్న చోట విష్ణువు అలానే లక్ష్మీదేవి కొలువై ఉంటారని నమ్మకం. ఒకవేళ మీరు నీరు పోస్తున్నా, ఎండ తగులుతున్నా కూడా తులసి మొక్క ఎండిపోతుంటే ఆ ఇంట్లో ఉన్న శాంతిదేవి వెళ్ళిపోతుందని అర్థం. ఇది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు లేదా అనారోగ్య సమస్యలు రాబోతున్నాయని చెప్పి ఒక ఆధ్యాత్మిక సంకేతం. మొక్కలు ఎండిపోవడాన్ని కేవలం మూఢనమ్మకంగా అస్సలు చూడకూడదు. దీని వెనుక ఒక లాజిక్ కూడా ఉంది. మొక్కలు ఎండిపోతున్నాయంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు తమ బాధ్యతలపైన లేదా ఇంటిపైన శ్రద్ధ తగ్గించారని అర్థం. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, ఏడుపులు, అసూయ ఉంటే ఆ ప్రతికూల ప్రకంపనలు మూగజీవులైన మొక్కలపై ప్రభావం చూపుతాయని అర్థం చేసుకోండి. అంటే ఇంట్లో వాతావరణం బాగోలేదని, త్వరలోనే ఏదో ఒక అశుభం జరగబోతుందని ఆ మొక్కలు మనకు ముందే తెలియజేస్తున్నాయి. ఇలాంటి సంకేతం మీకు కనిపించినప్పుడు భయపడమని చెప్పడం లేదు, జాగ్రత్త పడమని చెబుతున్నాను. ఎండిపోయిన మొక్కను వెంటనే తొలగించి అదే ప్లేస్లో కొత్త మొక్కను నాటండి. ఆ గదిలో లేదా ప్రాంగణంలో సాత్విక వాతావరణాన్ని తీసుకురండి. ఇంట్లో దీపారాధన చేయడం, ప్రశాంతంగా ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీని దూరం చేయండి. ఇక రెండవ సంకేతం, కారణం లేని గొడవలు. ఒక వ్యక్తి నాశనం అవ్వడానికి శత్రువులు బయట ఉండనవసరం లేదు. ఇంట్లో పెరిగే కలహం చాలు. సంపద, సంతోషం ఉన్న ఇంట్లో అకస్మాత్తుగా గొడవలు మొదలయ్యాయి అంటే అది చెడు కాలానికి బలమైన సూచన. అవును, ఎక్కడైతే శాంతి, ప్రేమానురాగాలుంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇంట్లో చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తలు లేదా కుటుంబ సభ్యులు అరుచుకోవడం, ఒకరినొకరు నిందించుకోవడం మొదలెడతారో అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవదు. చెడు కాలం వచ్చే ముందు మనిషి ఆలోచన విధానం పూర్తిగా మారుతుంది. ఎదుటివారు మంచి చెప్పినా అది చెడుగా అనిపిస్తుంది. దీనివల్ల అనవసరమైన తగాదాలు కూడా పెరుగుతాయి. నిజమే కదా. చెప్పాలంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటే వినాశనం దగ్గర పడినప్పుడు బుద్ధి వంకరగా మారుతుందని అర్థం. ఇంట్లో గొడవలు జరిగే వ్యక్తి బయట సమాజంలో గౌరవం పొందలేరు. నిరంతరం గొడవలతో సతమతమయ్యే మనసు పని మీద దృష్టి పెట్టలేదు. దీనివల్ల వ్యాపారంలో నష్టాలు లేదా ఉద్యోగంలో సమస్యలు మొదలవుతాయి. అంటే గొడవలనేవి ఆర్థిక పతనానికి మొదటి మెట్టు. గొడవలు జరుగుతున్న ఇంట్లో ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇది ఆ ఇంట్లో ఉన్న పిల్లల భవిష్యత్తును, పెద్దల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఇంట్లో గొడవలు మొదలైనప్పుడు ఎవరు తప్పు చేశారో వెతకడం కంటే మౌనం పాటించడం మంచిది. ఒకరు కోపంగా ఉన్నప్పుడు మరొకరు తగ్గడం వల్ల ఆ గొడవ పెద్దది కాకుండా ఆగుతుంది. దాని ద్వారా రాబోయే పెద్ద ఆపదను అంటే చెడు కాలాన్ని ఆపచ్చు. నిజమే కదా. ఈ సంకేతాలను గుర్తించడం వల్ల
మనం మన కుటుంబాన్ని రాబోయే ఆపదల నుండి వెంటనే కాపాడుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందరికీ కూడా తప్పకుండా మీరు షేర్ చేయండి. ఖచ్చితంగా మీకు కూడా ఆ పుణ్యం అనేది వచ్చి పడుతుంది. ఒకరి ఫ్యామిలీని మీరు కాపాడారంటే మీకు కూడా ఆ పుణ్యమే కదా చెప్పండి. ఇక మూడో సంకేతం, పెద్దలను గౌరవించకపోవడం. అవును, పెద్దలను చాలామంది గౌరవించకుండా ఉంటారు. ఇది కేవలం ఒక వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు, అది ఒక వంశం లేదా ఒక వ్యక్తి యొక్క సర్వనాశనానికి నాంది అని హెచ్చరించారు. మన ధర్మశాస్త్రాల ప్రకారం తల్లిదండ్రులు, గురువులు ప్రత్యక్ష దైవాలు. అవును కదా. ఎవరైతే తన ఎదుగుదలకు కారణమైన పెద్దలను, వృద్ధులను కించపరుస్తారో వారి పుణ్యఫలం పూర్తిగా నశిస్తుంది. పుణ్యం క్షీణించిన మనిషికి అదృష్టం తోడుండదు. దీనివల్ల అతను చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. చెడు కాలం రాబోయే ముందు మనిషికి తన హితవు కోరే పెద్దలు శత్రువులా ఉంటారు. పెద్దల అనుభవం మనకు రక్షణ కవచం లాంటిది. వారిని గౌరవించడం ఆపేసిన మనిషి వారిచ్చే మంచి సలహాలను వినడు. దీనివల్ల అతను తప్పుడు నిర్ణయాలు తీసుకుని తన ఆస్తిని, గౌరవాన్ని పోగొట్టుకుంటారు. మనిషి నాశనం కావడానికి అతని బుద్ధి వంకరగా మారడమే మొదటి సంకేతం. ఒకవేళ మీ ఇంట్లో లేదా మీ ప్రవర్తనలో ఈ మార్పు ఉంటే వెంటనే ఈరోజే జాగ్రత్త పడాలి. పెద్దల పట్ల చేసిన తప్పును తెలుసుకొని వారి క్షమాపణ కోరడం వల్ల సగం దోషం పోతుంది. ఇక నాలుగో సంకేతం, అద్దం పగిలిపోవడం లేదా గాజు వస్తువులు పగిలిపోవడం. సాధారణంగా ఏదైనా వస్తువు పగలడం అనేది ఒక ప్రమాదం అనుకుంటా. కానీ ఇంట్లో అకస్మాత్తుగా లేదా పదే పదే అద్దాలు లేదా గాజు వస్తువులు పగిలిపోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య కారణాలు బోలెడుంటాయి. గాజు వస్తువులు అకస్మాత్తుగా పగిలితే అది లక్ష్మీదేవి ఆగ్రహానికి లేదా రాబోయే భారీ ఆర్థిక నష్టానికి సంకేతం. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు లేదా కొత్త పనులు మొదలు పెట్టేవారు ఇలాంటివి జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పగిలిన అద్దం విరిగిన మనసుకి చిహ్నం. ఇంట్లో అద్దాలు పగిలినప్పుడు కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడం లేదా అపార్థాలు రావడం వంటివి జరుగుతూ ఉంటాయి. లాజికల్గా చూస్తే వస్తువులు పదే పదే పగులుతున్నాయంటే ఆ ఇంట్లో ఉన్నవారు మానసిక ఒత్తిడిలో ఉన్నారని లేదా దేనిపైనో ఏకాగ్రత కోల్పోయారని అర్థం. ఈ అజాగ్రత్తే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలకి దారితీస్తుంది. చివరిగా ఐదవది, పూజలు, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి తగ్గడం. ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన ముఖ్యమైన సంకేతం. మౌలికంగా మంచివాడైన మనిషి కూడా అకస్మాత్తుగా దేవుణ్ణి దూషించడం లేదా పూజలు చేయడం మానేస్తున్నారంటే అతని కాలం ఏమాత్రం బాలేదని అర్థం. మనిషి ఎప్పుడైతే ఆధ్యాత్మికను వదిలేస్తాడో అతని అహంకారం అప్పుడు పెరుగుతుంది. అహంకారం పెరిగిన చోట బుద్ధి పనిచేయదు. బుద్ధి లేని మనిషి తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటారు. ప్రకృతి ఇచ్చే ఈ చిన్న చిన్న హెచ్చరికలను గమనించి మనల్ని మనం సంస్కరించుకుంటే ఎంతటి గండం నుండైనా సులువుగా బయటపడచ్చు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ సంకేతాలు కనిపించడం భయపడడం కంటే మన ప్రవర్తనను మార్చుకోవడం ముఖ్యం. సావధానంగా ఉండి పొదుపుని పాటిస్తూ ధర్మాన్ని నమ్ముకుంటే ఎలాంటి చెడు సమయాన్నైనా ఇట్టే ఎదుర్కోవచ్చు. కాబట్టి మీరు ఇలాంటి సంకేతాలను ఎప్పుడైనా గమనించారా? గమనిస్తే నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.